తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈ మధ్యకాలంలో సూర్యాపేట జిల్లా హిమంపేట ఆదర్శ మోడల్ పాఠశాలలో మాత్రము చెప్పుకోలేనంత విధంగా విద్యార్థులకు ర్యాంకులు రావడం జరుగుతుంది. అసలు దీని వెనకాల మొత్తం స్థానిక ప్రిన్సిపాల్ శంకర్ నాయక్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల ప్రమేయంతోనే వాళ్ళంతా ర్యాంకులు సంపాదిస్తున్నారు. అసలు ఈ భావితరం పిల్లలకు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఈ స్కూల్లో అసలు ఏ విధంగా వీళ్ళకు ర్యాంకులు వస్తున్నాయో మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ తెలుసుకుందాం. అన్న నమస్తే అండి. అసలు ఏ విధంగా మీకు ర్యాంకులు వస్తున్నాయి, అసలు ఇప్పటివరకు మన స్కూల్ నుంచి ఏ ర్యాంకులు వచ్చాయి? నమస్కారం సార్. సో ఇమాంపేట ఆదర్శ పాఠశాల 2016లో నేను ప్రిన్సిపల్గా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం ఈ పాఠశాలకు 100% అడ్మిషన్లని సాధిస్తున్నాం. దానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రణాళికలో భాగంగా ఉన్నతమైనటువంటి ర్యాంకుల్ని సాధించడము, 100% ఫలితాలను సాధించడము, అన్ని రకాల జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర స్థాయిలో కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేయడము, స్కూల్కి కావలసినటువంటి విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవడము, ల్యాబ్స్ని ఏర్పాటు చేసుకోవడము, సర్వీస్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడము, ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళికని తయారు చేసి దాన్ని అమలు చేయడంలో మా సిబ్బందితో పాటు అమలు చేయడంలో సక్సెస్ అయ్యాము. దాని కారణంగానే ఈరోజు ఇమాంపేట ఆదర్శ పాఠశాల రాష్ట్రంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా ఉందని చెప్పి. ఇప్పుడు మీ పాఠశాల 2016 నుంచి మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ యొక్క విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారు? నేను ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కొంతమంది ఫారెన్కి వెళ్ళడం జరిగింది, వివిధ దేశాలకు వెళ్ళడం జరిగింది. కొంతమంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాసంస్థలు అడ్మిషన్లు సాధించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో చూస్తే జేఎన్టీయు, ఉస్మానియా లాంటి యూనివర్సిటీల్లో మా విద్యార్థులు అడ్మిషన్లు సాధించడం జరిగింది. తర్వాత ట్రిపుల్ బాసరా లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాలయాల్లో అత్యధిక మందిని పంపినటువంటి స్కూల్గా మా స్కూల్కి ఒక రికార్డు ఉన్నట్టు అనిపిస్తుంది. సో దాదాపు ఇప్పటివరకు ఒక 50 మంది విద్యార్థులు మా పాఠశాల నుంచి ట్రిపుల్ బాసరాలోకి వెళ్ళారు. మొదటి బ్యాచ్లో వెళ్ళినటువంటి విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ బీటెక్ని కంప్లీట్ చేసుకొని నేడు ఉన్నతమైనటువంటి ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. సాధారణ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి యాపిల్ కంపెనీ వరకు దాదాపు చాలా కంపెనీలో ఈరోజు నా విద్యార్థులు మంచి పొజిషన్లో ఉన్నారు. సో ట్రిపుల్ బాసర్లో ఈ సంవత్సరం మేము 13 మందిని పంపాము. బహుశా ఇది రాష్ట్రంలో మేము 3వ స్థానంలో ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నాను. సో దీనికి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఒక విద్యార్థికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి తప్పిస్తుంటాం మేము. దాంట్లో భాగంగానే మొదట విద్యార్థుల్లో దేశభక్తి క్రమశిక్షణ కోసం 2017లో ఎన్సీసీ యూనిట్ని నెలకొల్పాము. ఆ ఎన్సీసీ యూనిట్ని నెలకొల్పిన తర్వాత మా విద్యార్థులు దాంట్లో చురుకుగా పాల్గొని రాష్ట్ర జాతీయ స్థాయిలో తమకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు. రీసెంట్గా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఫైరింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేస్తే మా విద్యార్థికి సిల్వర్ మెడల్ వచ్చింది. ఇది చాలా గర్వించదగినటువంటి విషయము. ముఖ్యంగా చెప్పండి, కరోనా టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళిన పరిస్థితుల్లో మీ విద్యార్థులు మీ కృషితో పాటు విద్యార్థులు ఒక రోబోను కూడా తయారు చేశారు. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు, అసలు ఏ అవార్డు ఇచ్చారు? రైట్, విద్యార్థులకి చదువు అంటే తను చదువుకున్న విషయాన్ని నిజ జీవితంలో అప్లై చేయడమే నిజమైన చదువుగా భావిస్తాం మేము. అందులో భాగంగా మేము నెలకొల్పబడినటువంటి 20 లక్షల రూపాయలతో మేము ఒక ఏటీఎల్ ల్యాబ్ని నెలకొల్పాము. దాంట్లో విద్యార్థులు అనేక రకాలమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. 2019 డిసెంబర్లో కరోనా వచ్చింది. 2020లో కరోనాతో ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్న టైంలో సొంత కుటుంబంలో కూడా కరోనా వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్లకి మెడిసిన్స్, ఫుడ్ని సప్లై చేయడం కోసం మా విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి ఒక రోబోని తయారు చేసి సర్వీస్ రోబోని పేరు పెట్టారు. ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రముఖ పత్రికల్లో కూడా ప్రముఖ పేజీల్లో వీటి కథనాలు వచ్చినాయి. దానికి కూడా చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, విద్యతో పాటు క్రీడా రంగాల్లో కూడా మీ పాఠశాలకు, మీ ఆదర్శ ఇమాంపేటకు పేరు వస్తుంది. అసలు ఏ క్రీడల్లో మీరు పాల్గొన్నారు, ఏం అవార్డులు వచ్చాయి? విద్యార్థి అంటే శారీరకంగా మానసికంగా అన్ని రంగాల్లో, శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా విద్యార్థి అన్ని విషయాల్లో అభివృద్ధి సాధించాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి.
ఆల్రౌండ్ డెవలప్మెంట్ని సాధించాలి. దాంట్లో భాగంగా మేము క్రీడలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఈ క్రీడల్లో మా పీడీ గారు చురుకుగా పాల్గొంటున్నారు. అన్ని కాంపిటీషన్లో పాల్గొంటున్నాము. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో విజయం సాధించాము, రాష్ట్ర స్థాయిలో విజయం సాధించాము. ఈ విజయాలతో సరిపెట్టుకోము, ఇంకా మరింతగా కృషి చేసి మా విద్యార్థులు కూడా ఒలింపిక్ లాంటి గేమ్స్లో పార్టిసిపేషన్ చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా చెప్పండి, అసలు కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీపడుతూ మీరు అనేక ర్యాంకులు సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు కూడా మీ విద్యార్థులకు కట్టబెడుతున్నారు. అసలు దీని వెనుక ఉన్న కృషి ఏది? ఈరోజు విద్య అనేది మనందరికి తెలుసు, అది ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార వస్తువుగా మారకూడదు. విద్య అనేది సమాజాన్ని మార్చే ఒక సాధనంగా మాత్రమే ఉపయోగపడాలి. దానికోసము మేము ఒక పటిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని విద్యార్థి విలువల్ని, ఎథిక్స్ని, మోరల్స్ని, కుటుంబ విలువల్ని, వీటన్నిటినీ కాపాడుకునే విధంగా వాళ్ళని అట్లా తయారు చేస్తూ ఉన్నతమైన విలువలతో కూడినటువంటి విద్యని అందిస్తున్నాం. కాబట్టి మేము ప్రాచుర్యంలోకి వచ్చాము. విద్య ఒకటే అంటే మనం రాసే పరీక్షలు, మార్కులు ఒకటే ప్రామాణికం కాదు. విద్యార్థి అంటే సమాజానికి ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఆ రోల్ మోడల్గా ఉండేటట్టు అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేయడం వల్లనే ఈరోజు మా స్కూల్కి చాలా గుర్తింపు వచ్చింది. చివరిగా చెప్పండి, ఈ ప్రభుత్వం నుంచి అసలు మీ పాఠశాలలు ఏం ఆశిస్తున్నాయి, ఇంకే విధంగా అభివృద్ధి చేస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న మాట వాస్తవం, కానీ మరింత ప్రోత్సహించాలని చెప్పేసి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము. ప్రభుత్వాలు మాకు సహకారం అందిస్తే ప్రపంచంలో ఎవరి సాధించలేనిది తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు సాధిస్తారని నా నమ్మకం ఉంది. ఇక్కడ ఇమాంపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మనం మాటల్లో మనం విన్నాము. ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లో మధ్యతరగతి కుటుంబీకులు పాఠశాలను చదవాలంటే లక్షల రూపాయలు వెచ్చించి చదవాలి. అయితే ఇక్కడ విద్య ఉన్నా కూడా డబ్బులు పెట్టలేని స్థాయిలో కొంతమంది కార్పొరేట్ విద్యా సంస్థలను వదులుకొని ఇక్కడ మోడల్ స్కూల్కి వచ్చారు. ఈ మోడల్